సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టును. సమాధానకర్త. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే మనకి సమాధానం ఇవ్వటానికి పుట్టాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమండి యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే పుట్టాడు అనకండి. ఎందుకు పుట్టాడు? మనకి సమాధానం ఇవ్వటానికి పుట్టాడు. మరి ఈ రోజుల్లో ఎక్కడైనా సమాధానం ఉందా? ఏమండి, వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్యలో చూడండి, ఓ నెల 2 నెలలు సమాధానంగా ఉంటున్నారు. అక్కడి నుంచి తగులు ఒగులు దెబ్బలాటలో ఏమండి డైవర్స్ దాకా వెళ్ళడం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, తగులు ఆడుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేదు. అత్త కోడల మధ్యన అసలే లేదు, భార్యాభర్తల మధ్య లేదు. అక్కడ దాకా ఎందుకు, పాటర్ గారికి విశ్వాసులకి మధ్య ఏమి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు లేదట? సమాధానం ఇచ్చే యేసు ప్రభు వాళ్ళ హృదయంలో లేడు. ఇవాళ ప్రపంచాన్ని చూడండి, సమాధానం లేదు. అల్లరి, గొడవలు, తగువులు, యుద్ధాలు, రోగాలు. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా రోగాలే. ఈవేళ ప్రపంచం అట్టుడుకుపోతుంది. ఏ మూల నుంచి ఎవడో అణుబాంబు వేసేస్తాడని భయం, యుద్ధాలు, యుద్ధ ఘోష. ఎక్కడ చూసినా ప్రపంచంలో సమాధానం అనేది లేదు, నెమ్మది అనేది లేదు. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. నిజమే, ఈ రాత్రి మీ గృహాల్లో సమాధానం ఉందా? నెమ్మది ఉందా? ప్రశాంతత ఉందా? సమాధానం అంటే ఏంటి? శాంతి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. సమాధానము అంటే ఏంటది? శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను అన్నాడు. లోకమిచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించుట లేదు అన్నాడు. బాగా వినాల. శాంతి అనే మాట మీద కింద ఫుట్నోట్లో అర్థమని చూడండి. సమాధానం. ఏదానం? సమాధానం. శాంతి అంటే సమాధానం, సమాధానం అంటే శాంతి అని అర్థం. ఇవాళ శాంతి కొరకు మనుషుడు యజ్ఞాలు చేస్తున్నాడు, కానీ శాంతి రావట్లేదు. శాంతి కొరకు యాత్రలు చేస్తున్నాడు, కానీ శాంతి రావట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోను దేవుడు సమాధానమునకు, అది సమాధానానికి ఏంటంట, ఆయన కర్త, సమాధానకర్త. ఏమండి, దేవుడు సమాధానకర్త, సమాధానం సృజించినవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ప్రశాంతతనిచ్చేవాడు. మరి యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వాలి కదా. యేసు ప్రభుకి మనకు టెంకాయలు అక్కర్లేదు, యేసు ప్రభుకి మనం ఇచ్చే కొబ్బరికాయలు అక్కర్లేదు, మనకి యేసు ప్రభుకి మనం ఇచ్చే అరటిపళ్ళు అక్కర్లేదు. యేసు ప్రభుకి ఏం కావాలా? మానవ హృదయం కావాలి, మనసు కావాలి, అంతరంగం కావాలి, జీవితం కావాలి. అది నీ మనసు ఇవ్వకుండా నెమ్మది రాదు. నీకు మనసు ఇవ్వకుండా నీకు ప్రశాంతత రాదు. ఓ కోటీశ్వరుడికి నెమ్మది లేకుండా రోడ్లను తిరుగుతున్నాడంట. వాడికి నెమ్మది లేదు. డబ్బు అయితే ఉంది, ధనం అయితే ఉంది, ఆస్తుపాస్తులు ఉన్నాయి, చాలా గృహాలు ఉన్నాయి, రెంటెడ్ హౌసులు ఉన్నాయి, నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు వస్తాయి. డబ్బు ఉంది కానీ ఏమి లేదు, నెమ్మది లేదు. మాట్లాడరా మీరు? డబ్బు ఉంది కానీ ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, రోడ్లను తిరుగుతున్నాడంట. అప్పుడు కుర్రగాడు కిటికీ దగ్గర కూర్చుని నా శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను అని రాశాడంట. ఆ పేపర్ రాసి అలా కిటికీలో చూదిలేడంట. ఆ పేపర్ తీసుకుని చదివాడంట. ఆయన ఏం చదివాడు? నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా నెమ్మదినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా ప్రశాంతతనే మీకు ఇస్తున్నాను అన్నాడంట. ఆ పేపర్ చదువుకుని అలా వచ్చాడంట. ఆ ఇంట్లో కుర్రగాడు ఉన్నాడు. బాబు, ఎందులోది ఈ మాట అంటే బైబిల్లో ఉందండి. ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడండి. అవునా? ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్తలో చెప్పాడండి. నిజంగా యేసుప్రభు నాకు నెమ్మదిస్తాడా? ఇస్తాడండి. యేసుప్రభు నాకు శాంతిని ఇస్తాడా? ఇస్తాడండి. యేసుప్రభు గనక నాకు శాంతినిస్తే, యేసుప్రభు గనక నాకు సమాధానం ఇస్తే, యేసుప్రభు గనక నాకు నెమ్మదిస్తే, యేసుప్రభు గనక నాకు ప్రశాంతతనిస్తే,
మాట్లాడరేటంటే నాకున్న ఆస్తిని అంతా ఖర్చు పెట్టి బైబిల్ని ప్రింట్ చేపిస్తాను అన్నాడంట. చెప్పండి, ఏం చేపిస్తాడో? బైబిల్ని ప్రింట్ చేపిస్తాను అన్నాడంట, బైబిల్ని ముద్రిస్తాను అన్నాడంట. అనగా ఆయనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? యేసు ప్రభు అతనికి నెమ్మది ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి కింగ్ జేమ్స్, చెప్పండి ఆ బైబిల్ పేరు ఏం పేరు? కింగ్ జేమ్స్ అనే బైబిల్ని ప్రింట్ చేయించాడు ఆయన. అర్థమైందా? లోకం ఇవ్వలేని నెమ్మది, ప్రపంచం ఇవ్వలేని ప్రశాంతత, డబ్బు ఇవ్వలేని శాంతి యేసు ప్రభు మనకే ఇస్తాడు. ఆ శాంతిని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. అర్థమైందా మీకు? కాబట్టి యేసు అని చెప్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? సమాధాన కర్త, శాంతినిచ్చువాడు.